హాయ్ అండి, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం యమ్మీగా ఉసిరికాయ పచ్చడి చేసుకుందాము. ఓకే, సో దీనికోసం నేనైతే ఇక్కడ మాత్రం నేను కొన్ని తీసుకున్నాను, పావు కిలో. ఓకే, పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. వీటిని మంచిగా శుభ్రంగా కడిగేసి ఒక కర్చీఫ్ మంచి క్లాత్ తీసుకొని మంచిగా తుడిచేసేసి ఆరబెట్టేసేయండి. అలాగే దీంట్లోకి నేను ఈ గ్లాస్ వచ్చేసి మనకి పావు లీటర్ వరకు పడుతుంది. సో ఇక్కడ నేను పావు కేజీ ఉసిరికాయలకి ఈ పావు లీటర్లో హాఫ్ గ్లాస్ అంటే హాఫ్ తీసుకున్నాను ఆయిల్. అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, పోపు దినుసులు, కరివేపాకు, కొంచెం వెల్లుల్లి ఒకటి ఇలా దంచిపెట్టి పక్కన పెట్టుకున్నాం. పోపు దినుసులు అయితే ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, శనగపప్పు తీసుకున్నాం. సో దీనికి మనకి కొన్ని పొళ్ళు కావాలి. ఇందుకోసమని నేను ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పావు స్పూను మెంతులు వేసి ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేసి చూడండి ఇలా పౌడర్ చేశాను. ఓకేనా అండి. సో ఆ తర్వాతకి మనము ఈ గ్లాస్ తోటి తీసుకున్నాం కదా, హాఫ్ గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను. ఓకే, ఒకటేసారి వేస్తున్నాను ఎందుకంటే ఇంకా పచ్చడిలోకి కూడా సరిపోతుందని. ఇలా వేసి ఆయిల్ వేడయ్యాక చూడండి, ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్లో హాఫ్ ఇంత మందం నేను తీసుకున్నాను. ఓకే, అద్దపావులాగా అనమాట. ఓకేనా అండి. సో అంత ఆయిల్ తీసుకొని అది కాస్త వేడయ్యాక మనము ఈ ఉసిరికాయలు ఉన్నాయి కదా, వాటిని నెమ్మదిగా వేస్తూ వీటిని మంచిగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. సో సిమ్లో పెట్టి ఉడికించేసేయండి. ఒకవేళ బాగా ఇట్లా చిటపట్లాడుతున్నట్టు పైకి పడుతుంది అని అనిపిస్తే మాత్రం మూత పెట్టేసేయండి. ఓకే, మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వండి. ఓకే, స్లోగా కలుపుతూ ఉడకనివ్వండి. ఇంకా మంచిగా ఉడకాలంటే ఒక టిప్ చెప్తానండి. వాటికి కొంచెం ఇప్పుడు కాస్త పెద్ద పెద్దగా వస్తున్నాయి కదా ఉసిరికాయలు, వాటికి ఘాట్లు పెట్టండి. అప్పుడు లోపలికి మంచిగా ఆయిల్ వెళ్ళి బాగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదండి ఉసిరికాయలు ఎలా కలర్ చేంజ్ అయిపోయాయో. చూడండి ఎలా కలర్ చేంజ్ అయ్యాయి, లోపల కూడా మంచిగా ఉడుకుతాయండి. మరి ఈ వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. చూడండి ఒకసారి ఇలా తీసుకొని చెక్ చేయండి అవుతుందా లేదా. ఇలా కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు చేస్తే మీకు ఆ ఉసిరికాయ అనేది తునిగినట్టు, అలా అంటే మరీ తుంచకండి. ఇలా తునిగినట్టు మీకు అనిపిస్తే ఇంకా స్టవ్ పక్కకు పెట్టేసింది. చూడండి అనిపిస్తుంది కదా. ఓకే, ఇలాంటి స్టేజ్లో ఉసిరికాయలను తీసి పక్కకు పెట్టేసేసుకోండి. ఓకేనా అండి. సో ఇలా నేను ఒకసారి కలిపాక వీటిని నేను పక్కకు పెడుతున్నాను. ఓకే, వీడియో చివరిదాకా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను ఫస్ట్ పక్కకు పెట్టుకున్న పోపు దినుసులు ఉన్నాయి కదా, ఆవాలు, జీలకర్ర, ఇంకా శనగపప్పు, కొంచెం మెంతులు, వాటిని డైరెక్ట్ వేసేస్తున్నా. అలాగే కాసిన్ని పక్కకు వెల్లుల్లి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి నేను ఇవన్నీ పావు కేజీ ఉసిరికాయకి చేస్తున్నా. మీరు హాఫ్ కేజీ ఉసిరికాయలు అనుకుంటే కొంచెం డబల్ చేసేసుకోండి అన్నీ. ఓకేనా అండి. సో ఇవి కాస్త చిటపట్లాడాక వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఓకే, కాస్త కచ్చా పచ్చాగా దంచేసి వేసేసా. ఇలా అయిపోయాక ఇందులోకి నేను ఎండుమిర్చి తీసుకున్నాను, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసా. వాటిని కూడా కడిగి తుడిచి ఆరబెట్టేశానండి. నీళ్ళు అనేటివి ఎక్కడా తగలొద్దు పచ్చళ్ళకి. సో అప్పుడు అవి ఎక్కువ కాలం ఉంటాయన్నమాట, నిల్వగా ఉంటాయి మంచిగా. ఓకే, ఇవంతా సిమ్లోనే పెట్టేసేయండి ఎందుకంటే మాడిపోతాయి పోపు అనేది. సో ఇలా కాస్త ఫ్రై అవుతున్నాక ఇందులోకి మనము నేను ఫ్రెష్గా పట్టాను పచ్చడి కాబట్టి. సో ఎవరికి నోరు ఊరదండి పచ్చడి అనంటే. సో అది నిల్వ ఉండేది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి కదా. సో ఇందులోకి నేను ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఓకే, ఇక్కడ 1 ఫుల్ స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకేనా అండి. సో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో ఇప్పటివరకు. సో ఇక్కడ చూడండి ఫుల్ స్పూన్ వేసేసి ఒక్కసారి వీటిని మంచిగా పచ్చివాసన పోయేదాకా కలిపేసేసుకొని, ఇలా చూస్తున్నారు కదా మంచిగా కింద అడుగంటకుండా కలిపేసేసుకోండి. అలాగే ఇందులోకి కాస్త ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఓకే, సో ఇలా అంతా అయిపోయాక ఇందులోకి మనము పసుపు వేసుకుందాము. ఓకే, సో ఒక హాఫ్ స్పూన్ అలా పసుపు వేసి కలిపేసేసి స్టవ్ బంద్ చేసేయండి. ఈ పోపు మంచిగా చల్లగా అవ్వాలి. ఇది చల్లగా అయ్యాక కాస్త చల్లారింది అన్నాక మిగతావన్నీ మనం పొళ్ళు అవన్నీ కలిపి వేస్తాం ఇందులోకి. సో ఇది బాగా కూల్ అవ్వనివ్వండి. ఓకేనా అండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది, బూస్ట్ అవుతుందండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఓకేనా అండి. సో ఇది ఇక్కడ చల్లగా అయిపోయింది. ఇలా చల్లగా అయిపోయాక
ఇప్పుడు ఇందులోకి మనము ఇది 1 కప్ ఈక్వల్ అండి ఈ కటోరా వచ్చేసి. సో, ఇందులో నేను హాఫ్ కప్ అంటే హాఫ్ తోటి కటోరా, హాఫ్ కప్ కారం తీసుకుంటున్నాను. ఓకే. హాఫ్ కప్ కారం, అలాగే పావు కప్పు సాల్ట్ తీసుకుంటున్నాను. ఓకేనా అండి? ఇది ఒక కప్ తోటి ఈక్వల్ ఉంటుంది ఈ కటోరా. సో, నేను మీకు కప్ లాగా చెప్తున్నా. అలాగే ఇందాక మనం డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా పౌడర్, అదంతా కలిపేసి, మెంతులది ఆవాలు కలిపి పెట్టాం కదా, ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసేయండి. ఓకే. సో, ఇలా అంతా కాస్త కలిసాక ఇందులోకి మనం ఆల్రెడీ పక్కకు పెట్టుకున్న ఉసిరికాయలు కలిపేసుకోండి. ఓకే. సో, ఇవి కలుపుతుంటేనే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంటుంది, నోట్లో నీళ్ళూరుతూ ఉంటాయి. అంతేనా కాదా అండి? పచ్చళ్ళంటే ఎవరికి నచ్చవు? వేడి వేడి అన్నంలోకి అలా, అది ఉసిరికాయ పచ్చడే కావచ్చు, మామిడికాయ పచ్చడే కావచ్చు, ఏదైనా అలా తిన్నామనుకోండి, మనకి ఇంకో కర్రీ కూడా అవసరం ఉండదు. అంతేనా? సో, ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి. ఇందులోకి మనము కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం. నేనైతే నా దగ్గర ఒక పెద్దది లెమన్ ఉంది, నిమ్మకాయ ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ లెమన్ తీసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే ఏంటంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ ఉసిరికాయకి ఆ పులుపుదనం కూడా టచింగ్ మంచిగా వస్తుంది. ఓకే. సో, ఇలా పెట్టేసి మొత్తం ఒకసారి కలిపేసేయండి మంచిగా. ఇలా కలిపి దీన్ని ఒక 2 to 3 days అలా కాస్త ఓపిక పట్టండి అంతే. ముక్కలోకి మంచిగా ఆ గ్రేవీ అదంతా ఉంది కదా, అదంతా ఊరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. లేదు అబ్బో మేము ఆగలేం బాబు అంటేనా, స్టార్ట్ చేసేసేయండి, ఏం కాదు వేడి వేడి అన్నంలోకి. అంతెందుకు, నేను కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను. సో, మీకు తప్పకుండా నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా ఈ టిప్స్ తోటి ఫాలో అవ్వండి. ఓకేనా అండి? Hope you like my video. See you in the next video. Thank you for watching, Andy.